హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. టుడే మనం సాల్వ్ చేయబోయే లీడ్ కోడ్ క్వశ్చన్ వచ్చేసి వ్యాలిడ్ అనాగ్రామ్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ డిస్క్రిప్షన్ చదువుతామండి. ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారంటే 2 స్ట్రింగ్స్ ఇస్తారనమాట. ఎస్ అండ్ టీ అనేటివి. రిటర్న్ ట్రూ ఇఫ్ టీ ఈజ్ అన్ అనాగ్రామ్ ఆఫ్ ఎస్. టీ అనేది ఎస్ కనుక అనాగ్రామ్ అయితే ట్రూ చేయాలి, లేదంటే ఫాల్స్ అనమాట. అసలు అనాగ్రామ్ అంటే ఏంటో చెప్తున్నారో చూద్దామండి. అనాగ్రామ్ అంటే ఏంటంటే ఒక వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ఆఫ్ లెటర్స్ డిఫరెంట్ వర్డ్ ఆర్ ఫేస్ అనమాట. టైపికలీ యూజింగ్ ద ఒరిజినల్ లెటర్ ఎగ్జాక్ట్లీ వన్స్ అంటున్నారు. సో దీన్ని మీకు అసలు అనాగ్రామ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన జామ్ బోర్డ్లో కన్సిడర్ చేద్దామండి. సో 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని కన్సిడర్ చేద్దాము. అసలు ఇదేంటో మనం అనాగ్రామ్ అంటే ఏంటో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాము నీట్గా. సో ఫస్ట్ మనకి ఏం చెప్తున్నారంటే ఒక ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తారు, టీ అనే ఒక స్ట్రింగ్ ఇస్తారనమాట. మనము టీ కనుక ఈ ఎస్కి అనాగ్రామ్ అయినట్లయితే ట్రూ అని రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. అసలు ఈ అనాగ్రామ్స్ అంటే కాన్సెప్ట్ ఏంటో చూద్దామండి. కన్సిడర్ ర్యాట్ అనేది ఎస్ అనే స్ట్రింగ్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీఆర్ టార్ ఉంది. ఈ రెండింటి లోపల క్యారెక్టర్స్ సిమిలర్గానే ఉన్నాయిగా. అంటే చూడొచ్చు, దీని లోపల టీ ఉంది, ఏ ఉంది, టీ 1 టైం ఉంది, ఏ 1 టైం ఉంది, ఆర్ 1 టైం ఉందన్నమాట ఎస్ లోపల. టీ లోపల ఎన్ని ఉన్నాయి? టీ వచ్చేసి 1 టైం ఉంది, ఏ వచ్చేసి 1 టైం ఉంది, ఆర్ వచ్చేసి కూడా 1 టైం ఉందన్నమాట. కానీ క్యారెక్టర్స్ ఎలాగున్నాయి? సేమ్ లెంతే, కానీ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉందన్నమాట. టీ ఎండ్లో ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది, ఏ మధ్యలోనే ఉంది, ఆర్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో అనాగ్రామ్స్ అంటే ఏంటంటే సేమ్ లెటర్స్ ఉండాలన్నమాట. 2 స్ట్రింగ్స్ లోపల 2 స్ట్రింగ్స్ లోపల సేమ్ లెటర్స్ ఉండాలి అండ్ సేమ్ లెంత్ ఉండాలన్నమాట. సేమ్ లెంత్ ఉండి డిఫరెంట్గా అరేంజ్ అయి ఉన్నాయనుకోండి ఆ క్యారెక్టర్స్, ఈ విధంగా ర్యాట్ టార్ ఈ విధంగా క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్లయితే వాటిని మన అనాగ్రామ్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మనం కన్సిడర్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాము. ర్యాట్ అండ్ టీ వచ్చేసి టార్ అనమాట. సో ఫస్ట్ మనం ఇనిషియల్గా చెక్ చేయాల్సిన కండిషన్ ఏముంటుందండి? సో మనం సేమ్ లెంతా కాదని చెక్ చేయాలి. ఫస్ట్ ఒకవేళ ఈ 2 సేమ్ లెంత్ కాకపోతే ఏం చేయొచ్చు? మనం అక్కడే రిటర్న్ ఫాల్స్ చేసేయచ్చు అనమాట. వెదర్ వీ చెక్ వెదర్ దే ఆర్ సిమిలర్ లెంత్ ఆర్ నాట్. ఒకవేళ సిమిలర్ లెంత్ కాకపోతే మనం రిటర్న్ ఫాల్స్ అని చేసేస్తాం. నెక్స్ట్ సిమిలర్ లెంతా కాదని చెక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ 2 క్యారెక్టర్స్లో అంటే ఈ 2 వర్డ్స్లో ఉన్న క్యారెక్టర్స్ సిమిలరా కాదో చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, వీటిలో అన్నిటినీ కలిపేసి సార్ట్ మెథడ్ యూస్ చేయొచ్చు అనమాట. సార్ట్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఏమవుతాయి? ఇవి సార్టింగ్లో కన్వర్ట్ అవుతాయి అనమాట. సో సార్టింగ్లో ఏమవుతాయి? మనకి ఏమవుతుంది? ఎస్ ఈక్వల్ టు ఏ ఆర్ టీ అవుతుంది అనమాట. ఆర్10 అవుతుంది. టీ ఏమవుతుంది? టీ కూడా ఆర్2 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు అనమాట. వెదర్ ఎస్ ఈక్వల్ టు టీ అయిందనుకోండి, ఎస్ ఈక్వల్ టు టీ అయితే మనం ఏమేమి చెప్పొచ్చు? అప్పుడు అది అనాగ్రామ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సేమ్ ఉంటాయి కాబట్టి కంపేర్ చేసుకొని చెప్పొచ్చు. దీన్ని చేసామనుకోండి మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది? టైం వచ్చేసి దీన్ని సాల్వ్ చేయడం కోసం n log n అవుతుంది అనమాట. ఎందుకంటే మనం సార్ట్ చేస్తున్నాం కాబట్టి సార్టింగ్ టైం కాంప్లెక్సిటీ n log n అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒక మెథడ్ అనమాట. సో దీనికంటే బెటర్ అప్రోచ్ ఉందా అంటే ఉందండి. దీనికంటే బెటర్ అప్రోచ్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఇచ్చిన ఎస్ ఉందిగా, ఎస్ ఈక్వల్ టు ర్యాట్, టీ ఈక్వల్ టు తార్ అనుకుందాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్ అనే ఉంది కదా, ఎస్ లోపల క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో వాటిలన్నింటినీ ఒక డిక్షనరీలో స్టోర్ చేద్దాం. అంటే ఈ విధంగా. సో ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఎస్ లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కన్సిడర్ చేద్దాం. సో ఆర్ 1 టైం రిపీట్ అయింది కాబట్టి R1 అని రాసుకుందాం. ఏ వచ్చేసి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? ఏ కూడా 1 టైం రిపీట్ అయింది కాబట్టి 1 అని రాసుకుందాం. నెక్స్ట్ టైం రాద్దాం. టీ వచ్చేసి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 టైం కాబట్టి టీ రిపీట్ అని 1 టైం రాసుకుందాం. ఇలాగా ఎన్ని టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయనుకోండి ఎస్ లోపల ఆ వాల్యూస్ అన్నింటినీ డిక్షనరీ లోపల స్టోర్ చేద్దాం అనమాట, కీస్ అండ్ వాల్యూస్గా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ టీని కన్సిడర్ చేసి ఈ టీ లోపల వాల్యూస్ కనుక ఈ డీలో లేవనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ టీ లోపల వాల్యూస్ డీలో ఉన్నాయా లేదో చెక్ చేద్దాం అనమాట. ఒకవేళ టీ లోపల లేదనుకోండి, వీటి లోపల సేమ్ లెటర్స్ లేవు కాబట్టి రిటర్న్ ఫాల్స్ అనమాట. ఫస్ట్ కండిషన్ మనం ఏం చెక్ చేస్తాం? ఇఫ్ టీ లోపల క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో నాట్ ఇన్ డిక్షనరీ లోపల లేదనుకోండి, ఈ డిక్షనరీ లోపల మనం ఏం చేయొచ్చు? ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ ఉందనుకోండి మనం ఏం చేద్దాం? అప్పుడు ఆ వాల్యూని -1 చేద్దాం అనమాట. ఈ విధంగా మనం -1 చేసామంటే అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టీ ఉంది, టీ ఎక్కడ ఉంది? డీలో డిక్షనరీ ఉంది కాబట్టి దీన్ని 0 చేద్దాం. నెక్స్ట్ ఏ ఉంది, ఇప్పుడు ఏని కూడా ఏం చేద్దాం? 0 చేద్దాం అనమాట. నెక్స్ట్ ఆర్ ఉంది, 0 చేద్దాం. ఇప్పుడు ఈ డిక్షనరీ లోపల వాల్యూస్ అన్నీ ఏమై ఉన్నాయి? 0 0 0 అయి ఉన్నాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? దీని లోపల అన్ని సిమిలర్ క్యారెక్టర్స్ తీసేసామంటే మిగిలిన అవుట్పుట్లు అన్ని జీరోస్ ఉంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఇది అనాగ్రామ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది?
మనం జస్ట్ ఈ రెండింటిని వన్ టైం రిట్రేట్ చేస్తాం కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది అనమాట. సో స్పేస్ వచ్చేసి ఎంత అవుతుంది, స్పేస్ కూడా బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. సో ఇంకా లేట్ ఎందుకండి, ఈ ప్రాబ్లం మనం కోడ్ రాద్దాం ఇప్పుడు లీడ్ కోడ్ లోపల. టాస్క్ ఏంటి, ఎస్ లోపల వాల్యూస్ అన్నిటిని కౌంట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికి లోపల పైథాన్ లోపల ఒక కౌంటర్ అనే మాడ్యూల్ ఉంది. సో నేనేం చేస్తున్నాను, కౌంట్ ఆఫ్ ఎస్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి, అంటే డిక్షనరీ దీన్ని, సో కౌంటర్ మెథడ్తో వీటిలన్నింటినీ కౌంట్ చేస్తున్నాను అనమాట. సో ఎస్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెక్ చేశాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు టీ లోపల ఉన్న వాల్యూ కనుక ఉన్నట్లయితే మైనస్ చేయాలి, లేకపోతే రిటర్న్ ఫాల్స్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫర్ క్యార్ ఇన్ టీ, సో టీ లోపల ఉన్న ప్రతి క్యారెక్టర్ని తీసుకొని ఇఫ్ క్యార్ నాట్ ఇన్ కౌంటెస్, ఇఫ్ క్యార్ నాట్ ఇన్ కౌంటెస్ అన్నామంటే ఏంటి, ఆ క్యారెక్టర్ కనుక కౌంటెస్లో లేకపోతే మనం ఏం చెప్పొచ్చు, అది సేమ్ వాల్యూస్ లేవు కాబట్టి జస్ట్ రిటర్న్ ఫాల్స్ అనొచ్చు అనమాట. రిటర్న్ ఫాల్స్. ఒకవేళ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఆ కౌంటెస్లో నుంచి మైనస్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే కౌంటెస్ ఆఫ్ క్యార్ మైనస్ చేయొచ్చు, మైనస్ ఈక్వల్ టు 1. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫర్ లూప్ లోపల వాల్యూస్ అన్నీ రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ కౌంటర్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ, అంటే కౌంటెస్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ జీరోనో కాదో చెక్ చేయాలన్నమాట. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఆన్సర్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆల్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాను. ఆల్ మెథడ్ ఏం చేస్తుందంటే దీని లోపల వాల్యూస్ అన్నీ ఆల్ అయితేనే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి నేను ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాను, అంటే ఇది ఒక వేరియబుల్ అనమాట. సో ఫర్ ఎక్స్ ఇన్ అంటే వాల్యూ ఇన్ కౌంటెస్ డాట్ వాల్యూస్ అనమాట. కౌంటెస్ ఎందుకు, డిక్షనరీ కాబట్టి వాల్యూస్ మాత్రం యాక్సెస్ చేయాలంటే వాల్యూస్ మెథడ్ యూస్ చేయాలి. సో ఈ వాల్యూస్ మెథడ్ యూస్ చేసి నేను యాక్సెస్ చేస్తున్నాను. ఏం చెప్తున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 0, ఈ కౌంటర్ లోపల ఉండే ప్రతి కీకి వాటి వాల్యూ ఏమై ఉండాలి, 0 అయి ఉండాలన్నమాట. అప్పుడే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రిటర్న్ ఆన్సర్ అందాం. సో ఆన్సర్ రిటర్న్ చేసామంటే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు సబ్మిట్ చేద్దాం, ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దామండి. సో నేను సబ్మిట్ క్లిక్ చేశాను, ఇప్పుడు చూడొచ్చు రన్ అవుతూ ఉంది. సో మన అవుట్పుట్ చూడొచ్చు అండి, ఎగ్జిక్యూటెడ్ అండ్ సక్సెస్ అని వచ్చింది. సో ఇలాంటి మరిన్ని లీడ్ కోడ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.